తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పాట ఆగింది, పాట ఆగిపోయింది, జనాలు కూడా వెళ్ళిపోతున్నారు. అలా కొయ్యిలా నిలబడపోతే 10 రూపాయలు ధర్మం చేయొచ్చు కదా. హతవిధి కళాకారుడు యాచించుటయా, కళామ తల్లికి తీరని అవమానము కదా. అంటే ఆ రోజుల్లో రాముణ్ణి వెతుక్కుంటూ లవకుశులు ఆ ఊరు ఈ ఊరు గానం చేసుకుంటూ తిరిగారు కదా. మేము కూడా ఓ కళా పిశాచి ఉన్నాడని. కళా పిశాచి కాదు, పిపాసి. అదే కళా పిపాసి ఉన్నాడని తెలుసుకొని ఆయన కోసం వెతుక్కుంటా. అవును. ఏమిటి, నా ఊళ్ళో నాకు తెలియని అంత గొప్ప కళాకారుడు ఒకడున్నాడా? ఉన్నాడు సార్, ఆ పిచ్చప్పారావు అని, అలియాస్ సుయోధన సార్వభౌముడు. నిజంగానే పిచ్చప్పారావు బా. ఎందుకు సార్ అలా ఏడుస్తున్నారు? 10 రూపాయలు అడిగామా నేనా? వద్దులేండి సార్. ఆగండి నాయన. మీరేటండి, అసలే మాకు టైం లేదు, పక్క వీధికి వెళ్ళి అడుక్కోవాలి. నీకు అవసరం లేదు నాయన. ఏ ఈ రోజు మొత్తం కలెక్షన్ మీరే ఇచ్చేస్తారా? కాదు నాయన, మీరు వెతుకుతున్న ఆ పిచ్చి అప్పారావు అలియాస్ సుయోధన సార్వభౌముణ్ణి నేనే నాయన. బాబు గారు, లేవండి లేవండి లేవండి, అవసరం లేదు నాయన. ఏ మా కోసం మీరు అడుక్కుంటారా ఏంటి? లేదు లేదు, మీ ఆకలి నేను తీరుస్తాను. ఒరే పద్మశ్రీ అయ్యగారు, తాళాలు తగిలించమంటారా? ఇప్పుడు కాదురా, ఇంకా దానికి టైం ఉంది. ముందు వాళ్ళ దగ్గరున్న వాయిద్యాలు తీసుకో. ఇప్పుడు వాళ్ళు మన అతిథులు, అర్థమైందా? రా. ఇంతకీ మన దేవురు నాయనా? సిల్కలూరుపేట. ఓహో, అవును, అక్కడ కళాకారులు ఎక్కువే. అవునవును, అక్కడ అన్ని రకాల కళాకారులు ఎక్కువే. అవును, ఈ లవకుశులుగానే ఎందుకు చేయాలనుకున్నారు? ఏ రాముడు కృష్ణుడు చేయొచ్చుగా. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను సార్. వయసు పెరిగిన కొద్దీ మీసాలు గడ్డాలు పెరిగిపోయాయి. అవునండి, వాటికి ఎరువులు వేయాల్సిన అవసరం గానీ నీళ్లు పోయాల్సిన అవసరం గానీ ఉండదు కదండి, వాటంతటా పెరుగుతుంటాయి. అవునయ్యో, ఈ ఊరంతా నా కళకు అభిమానులే. నా అంత గొప్ప కళాకారుడు కావాలంటే మీరు కూడా నాతో ఉండిపోండి. సార్ ఆ ఇల్లు ఎవరిది సార్? ఏది? అదా, కాశీ అని మా బంధువుల ఇల్లే. అదిగో ఎదురుగా వస్తోంది అమ్మవారి ఊరేగింపు, ఆ ఇంటికే వెళుతోంది. చూడు బాబు, ఇదే మా ఇల్లు. ఈ కళాపిపాసి ఆహ్వానాన్ని స్వీకరించండి. రండి. సార్ ఇవన్నీ మీకొచ్చినవేనా సార్? కొన్ని తెచ్చి పెట్టుకుంటే నీకు కూడా వస్తాయి బాబు. పార్వతి, కళని కళాకారుల్ని అవమానిస్తున్నావు. అలానే కదా, బంగారు ప్రాసుల్ని కాస్త దాన్ని ప్రాసులు చేసేశారు. ఆ ధాన్యాన్ని బియ్యం చేసి తింటేనే కదమ్మా బంగారమైన సంపాదించగలం, లేదా బంగారంలో బతకగలం. సహబాష్ సహబాష్, నీ మాటతోనైనా కొందరి కళ్ళు తెరుచుకోవాలి. అన్నట్టు వీళ్ళు అర్థమైంది. ఏమే, ఇంకో 2 కంట వండిపడి తినిపోతారు. సత్రంలో తయారైంది కొంప. ఇది 1980లో వచ్చింది, ఇది 90లో వచ్చింది. సార్ ఇవన్నీ మనకొచ్చినవని చెప్పుకోకపోతే బతకలేదు సార్. ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి. ఎక్కడికి? మన ఊరికి. నాకే ఊరు లేదు. మా అమ్మ నాన్న చనిపోయి చాలా కాలమైంది. నేను ఒంటరి. అయినా నన్ను రమ్మడానికి నువ్వెవరు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నీకేమన్నా పిచ్చా? పద వెళ్దాం. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అయినా నీకు నాకు ఏంటి సంబంధం? ఏంటి సంబంధమా? ఒంటరి అన్నావు కదా, అదే ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసును అడుగు. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నువ్వు నన్నంతే ప్రేమిస్తున్నావు అని అదే చెప్తుంది. నేను నీకు చెప్పానా? అయినా నువ్వే గాలికి తిరుగుతావు.
ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలీదు. అటువంటిది నిన్ను నమ్మి ఎలా రమ్మంటావు? అయినా వాడు నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చాడు. ఆ రోజు నువ్వు చూస్తూ ఉండిపోయావు. నిన్నేమనాలి? అదా నీ ప్రాబ్లం. ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలు నేను ఫిక్స్ అవ్వడానికి. అయినా నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళై ఉండాలని మా గురుగారు ఎప్పుడో చెప్పారు. ఆనందం వస్తే స్టెప్ లేకుండా ఏడ్చి కూర్చుంటారా? ఇప్పుడు చెప్తున్నా విను. తెలియకుండా తీసుకెళ్ళిపోవడం, చెప్పకుండా లేపుకెళ్ళిపోవడం కష్టం కాదు, నాకిష్టం లేదు. తీసుకెళ్ళను లేపుకెళ్ళను అన్నానని నువ్వు దేనికి ఫిక్స్ అవ్వకు. ఎందుకంటే నా మాటకి నేనే ఫిక్స్ అవను. 24/7 ఎప్పుడైనా వస్తా. కొంచెం రెడీగా ఉండే. రే కాశీ, ఇంట్లో దేవుడున్నాడు. ఈ 10 రోజులు పద్ధతిగా ఉండమని చెప్పా నీకు. బా కాశీగాడు ఊర్లో ఆడింట్లోకి వెళ్ళి మరి ఆడిని కొట్టావంటే నువ్వు మామూలుడు కాదు బా. నువ్వు మగాడు అంటే ఈ హ్యాపీస్ మూమెంట్ లో మనం పండగ చేసుకోవాలి బా. పదా పదమా. ఎవడు కొట్టాడో చెప్పేదాకా కొట్టండి రా, చెప్పకపోతే చంపేయండి రా. అదేంటి ఈ మనం కొడితే ఈడు ఎవడెవడో తీసుకొచ్చి కొట్టిస్తున్నాడు. ఈ అమ్మాయి ఎదురా ఏయ్, అక్కడ ఎవడో ఉన్నాడు, వెళ్ళి తీసుకురండి. దొరికిపోయాను. ఏయ్, ఏయ్! అమ్మా నాకే పాపం తెలీదమ్మా. ఎవడ్రా నువ్వు ఊళ్ళో కొత్తగా కనిపిస్తున్నావు? నేను లౌడు కుషుడు వాడిని వెతుక్కుంటూ వచ్చానమ్మా. ఏంట్రా నాటకాలా? ఆ, మీకెలా తెలుసు? రేయ్, ఈడు బాలకం చూస్తుంటే తేడాగా ఉంది. ఆ గుంపులేసి కుమ్మేయండ్రా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నేను చెప్పేది మేమేసేది నాటకాలని. పాహిమాం తల్లి పాహిమాం, అమ్మా మహాతల్లి పాహిమాం తల్లి పాహిమాం. ఏమైందమ్మా వీడిని పట్టుకున్నారు? నిన్నెవడో నా ఇంటికొచ్చి నా కొడుకు మీద చేయి చేసుకున్నాడు. ఖచ్చితంగా ఈ ఊరుడైతే కాదు, అందుకే ఇదంతా. వీడు మా ఇంటికి వచ్చిన అతిథి, పేరు లవుడు. కుషుడు ఇంటి దగ్గర ఉన్నాడు. వీళ్ళకి పద్యాలు తప్ప యుద్ధాలు రావమ్మా. వీడిని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం. రే అప్పారావు, అమ్మా ఇంకోసారి ఈడు నా కంట్లో పడితే ఇంట్లో గోడకి ఫోటోగా మిగిలిపోతాడు. ఆ. అర్థమైందా? హ, అంతలా చెప్పాలమ్మా. మీ దయా మా ప్రాప్తం. పోదరా పదో, ఈ కుంప దగ్గర నీకేం పని? రా రా రా. ఏయ్, ఇక్కడ నీకేం పని? లోపలికెళ్ళు. రేయ్, ఆడి మీద ఓ కన్నేసి ఉంచండి.